అక్కడ మన పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి విజయనగరం జిల్లా గజపతి నగరంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అన్ని శాఖల అధికారులతో మాట్లాడారు. ప్రధానంగా ఫామాయిల్ తోటల పెంపకానికి రైతులకు ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీలను మంత్రి వివరించారు. సకాలంలో రైతులకు సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. నియోజకవర్గ కేంద్రంలోని మెంటాడ రోడ్డులో కాలువలు లేక నీరు నిలిచిపోతుందని చర్యలు చేపడతామన్నారు. వైరల్ ఫీవర్లపై డాక్టర్లు అప్రమత్తంగా ఉండి సేవలు అందించాలని ఆదేశించారు. గతంలో 30,000 ఇచ్చేదానికి ఇప్పుడు సుమారు 2 సంవత్సరాలు కలిపి డ్రాగన్ ఫ్రూట్కి 2,70,000 ఇస్తున్నారు గవర్నమెంట్. హెక్టార్కి ఒక హెక్టార్కి 2,70,000 గవర్నమెంట్ ఇస్తుంది. ఎవరన్నా వాళ్ళు చేసుకుంటే కొనుక్కునే వాళ్ళు కూడా గవర్నమెంట్ అప్పు డ్రాగన్ ఫ్రూట్ మార్కెట్ లింకేజ్ కూడా గవర్నమెంట్ చేస్తుంది. అలాగే పామాయిల్ మనకి ఆల్రెడీ మండలాలన్నీ కూడా పామాయిల్ ఫ్యాక్టరీస్ లింక్ చేశారు. సో ఎవరైనా ఫార్మర్స్ పామాయిల్ వేసుకుంటారంటే గవర్నమెంట్ 3 సంవత్సరాలు ప్లాంట్ని సపోర్ట్ చేస్తుంది. ప్లస్ డ్రిప్ ఇరిగేషన్, శానిటేషన్ ఎలా అవుతుంది, ఏదైనా గ్రామాల్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయా, అంటే వాళ్ళు వెహికల్స్ అడుగుతున్నారు, వెహికల్స్ బాగా 10 years అయిపోయి రిపేర్స్ అయిపోయాయని అడుగుతున్నారు, దానికి ఏం చేయాలి. ముఖ్యంగా గజపతినగరం, గుడిపేట ఈ 2 మండలాల్లో శానిటేషన్ ఇంప్రూవ్ చేయడానికి ఏంటి. అక్కడ మెంటాడ్ రోడ్లో ఉన్నటువంటి మెయిన్ రోడ్ వర్క్స్ కూడా డ్రైన్ వర్క్స్ లేవు. డ్రైన్ లేకపోవడం వల్ల మళ్ళీ రోడ్ డ్యామేజ్ అయిపోతుంది. సో వాటర్ అంతా ఉండిపోతుంది. అక్కడ ఆక్యుపేషన్స్ చాలా ఉన్నాయి. కనీసం డ్రైన్ మనం ఎలాగైనా ఓపెన్ చేయాలనేది అందరూ రిక్వెస్ట్ అవుతుంది. సో దాని సీతారాంపురం ఒకటే ఇంకా ట్రాన్స్ఫార్మర్ షార్టేజ్ ఉంది. రేపు అమ్మవారి పండుగకి దావలపేట అమ్మవారి పండుగకి పవర్ వచ్చి సెమీ షార్ట్ వర్క్స్ ఏమన్నా